హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామరయ్య. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే హైయెస్ట్ రెవెన్యూ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అనుకునంటే మనకి గుర్తొచ్చేది ఢిల్లీ. కానీ ఈ మధ్యన రైల్వే అనేది కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఎందుకంటే ఫేక్ ప్యాసింజర్స్, అంటే టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకి, అదేవిధంగా గుర్తు తెలియని వాళ్ళు ప్రయాణించకుండా ఉండే విధంగా మీరు ఐఆర్సిటీసీ రిజిస్ట్రేషన్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆధార్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా తాత్కాల్ టికెట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ అంటే ఓటీపీ కానీ మీరు టికెట్ చేసుకునే టైంలో ఖచ్చితంగా మీకు ఒక వెరిఫైడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్డేట్ని అందరికీ తెలియజేయగలరు. అదేవిధంగా మీకు ఐఆర్సిటీసీ అకౌంట్ ఉందా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, లేదు ఇంకో దాని మీద వీడియో చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే. ఇండియన్ రైల్వేలో హైయెస్ట్ రెవెన్యూ రైల్వే స్టేషన్ అనేది ఢిల్లీ, తర్వాత రాయ్పూర్, అదేవిధంగా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం సికింద్రాబాద్, అదేవిధంగా మంగళూరు, చాలా మ్యాక్సిమం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా మేజర్గా ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువగా ఢిల్లీ రైల్వే స్టేషన్ మాత్రం హైయెస్ట్ రెవెన్యూ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. ఓకే. ఐఆర్సిటీలో జరిగిన చేర్పుల మార్పుల గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది కదా. ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఏంటో తెలుసా? మీరు తాత్కాల్ టికెట్ ఆఫ్లైన్లో చేయించుకునేటప్పుడు మీ మీద, అంటే మీతో తమ్ము కూడా వేయించుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ అది ఇంకా అధికారికంగా రాలేదు. ఐఆర్సిటీసీలో అధికారికంగా వచ్చిన మార్పులు ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ, అదేవిధంగా మీరు తాత్కాల్ చేసేసుకునేటప్పుడు మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు షేర్ చేయండి.